మాల మాదిగా ఇంకా కడమ కులపోళ్ళ ఎవ్వల పాలు వాళ్ళకి ఇచ్చేటట్టు చేసే ఎస్సీ వర్గీకరణ చేసింది కదా కాంగ్రెస్ సర్కారు. అగో అందుకే మీ మేలు మర్చిపోము అని చెప్పటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిండ్రు ఆ కులపోళ్ళు. వాళ్ళు వచ్చి కలిసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా మాదిగా కులస్తులకు తనకు ఉన్న అనుబంధం ఎట్లుండెనో చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి సాబు. గ్రామాలలో మాకు తెలుసు, ఎందుకంటే పొలం కాడు మీకు మాకే కాదు ఉన్నది సంబంధం అంట. బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ గురించే నాకు పూర్తిగా అవగాహన. వ్యవసాయం బావుల కాడ పొలాల కాడ మేము కలిసి పనిచేసేటోళ్ళం, మీకు మాకు మంచి సంబంధం ఉంటది కాబట్టి మీ గురించి నాకు బాగా తెలుసు అన్నట్టు మాట్లాడిండు. మా వ్యవసాయం పనులు అన్ని మీరే చేసేటోళ్ళు అన్నట్టు మాట్లాడే వరకు రేవంత్ రెడ్డికి జై కొట్టిండ్రు వచ్చినోళ్ళు. తర్వాత సీఎం మాట్లాడుకుంటా ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇన్నారా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుంచి మాదిగ బిడ్డలే తన ఎమ్మటి ఉండి అన్ని తీర్లా తిరిగినరట, అందుకే ఇంత టోన్ని కాగలిగిన అన్నట్టు చెప్పిండు. ఇక దీని మీద మాదిగ కులస్తులతో సర్వం కష్టం చేయించుకున్నది వాళ్ళే అని సీఎం ఒప్పుకున్నాడు. మాదిగ కులస్తులతో ఇంత మంచి సంబంధం ఉంటే ఇన్నేళ్లలో వాళ్ళు ఎందుకు ఎదగలేకపోయినరు, మీరు మాత్రమే ఎందుకు సీఎం కాగలిగినరు అన్నట్టు వాళ్ళతోని ఎట్టి చేయించుకొని బాగుపడ్డది ఎవరో సీఎం చెప్పకనే చెప్పిండు అని కొందరు అంటున్నారు. తర్వాత సంబరంతో ఎమ్మెల్యే వేముల వీరేశం సీటు తీసుకొచ్చి సీఎం నోట్లో పెట్టడానికి చూస్తే ఏం జరిగిందో చూడండి. స్వీట్ బాక్సుల నుంచి చిన్న ముక్క తిన్నాడు గాని వేముల వీరేష్ నోట్లో పెడతా అంటే వద్దు వద్దు అన్నాడు. మరి సీఎం సాబ్కు స్వీట్ అంటే పడక ఎక్కువ తినలేదో లేకుంటే ఇంకేదన్నా కారణం ఉన్నదో మనకు తెలియదు గాని మాదిగ కులస్తులతోని మంచి సంబంధం ఉన్నది అనుకుంటేనే వాళ్ళు పెట్టిన తీపి లడ్డును తినలేదు. అంటే సీఎం సార్ కు చూడుర్రి వాళ్ళంటే ఎంత గౌరవం ఉన్నదో అన్నట్టు ఎద్దేవా చేస్తున్నారు కొంతమంది. ఎవరేమన్నా ఎస్సీ వర్గీకరణతోని మాదిగలు బాగుపడాలి, వచ్చిన అవకాశాన్ని వాడుకొని ఎదగాలి అన్నట్టు చెప్పిండు సీఎం సాబు. అట్లనే దీని అంతటికి కారణం పార్టీ పెద్ద రాహుల్ గాంధీ గారు కాబట్టి సార్ను సల్లవర్షితానికి పరేడ్ గ్రౌండ్ లో పెద్ద మీటింగ్ పెట్టుండ్రి అని కూడా చెప్పిండట.